హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి డబ్బు విషయంలో సొంత వాళ్ళే మోసం చేస్తారు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితం అనేది బంధాలతో నమ్మకాలతో కూడిన ప్రయాణం. ఆ బంధాల వెనక ఒక మానసిక భద్రత, ఒక హృదయానుబంధం ఉంటుంది. సొంత వాళ్ళు అన్న పదం వినగానే మన మనసుకు ఒక విశ్రాంతి, ఒక నమ్మకం కలుగుతుంది. కానీ అదే సొంత వాళ్ళ దగ్గర డబ్బు విషయానికి వస్తే అనుభవం చాలాసార్లు విరుద్ధంగా ఉంటుంది. డబ్బులు తీసుకోవడం తీయగా, ఇవ్వడం చేదుగా ఉండి చివరికి మనస్పర్ధలతో ఆ బంధం ముగుస్తుంది. డబ్బు ఒకవైపు జీవన అవసరం, మరోవైపు బంధాల బలాన్ని కొలిచే పరీక్ష. పరాయి వాళ్లతో అప్పు విషయమై లావాదేవీలు ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ సొంత వాళ్లతో ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు మర్చిపోతాం. ఆ తప్పే రాబోయే కాలంలో కఠిన పాఠంగా మారుతుంది. అన్నదమ్ముల మధ్య అయితే అన్నయ్య ఒకసారి సహాయం చేయి అని అడిగితే మనసు ఆగదు. కానీ తిరిగి అడిగినప్పుడు నన్నే డబ్బు అడుగుతున్నావా, ఉంటే ఇచ్చేవాడిని కదా అని కఠిన సమాధానం వస్తుంది. అలాగే అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమలు శత్రుత్వంగా మారిపోతాయి. బంధువులకు అత్యవసర సమయాల్లో ఇచ్చిన డబ్బు తిరిగి రాని అప్పుగా మిగిలిపోతుంది. ఈ అనుబంధాల ప్రయాణంలో డబ్బు పోయిందన్న బాధ కంటే మనసులో నమ్మకం విరిగిపోవడమే అతిపెద్ద గాయమవుతుంది. డబ్బు లేకపోతే బంధం పాడవదు, కానీ డబ్బులు ఇచ్చి తిరిగి రాకపోతే మాత్రం బంధం శాశ్వతంగా దెబ్బతింటుంది. బంధుత్వాల మధ్య గోడలు ఏర్పడతాయి. సన్నిహితులు పరాయి వారవుతారు. ఒకరినొకరు తప్పులు పట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వల్ల కలిగే బాధను వర్ణించలేం. రాత్రుళ్ళు నిద్రపట్టదు. మనసులో అసలు ఎందుకిచ్చాను అనే పశ్చాత్తాపం కలుగుతుంది. తీసుకున్న డబ్బు ఇవ్వని వ్యక్తుల మీద ద్వేషం పెరుగుతుంది. సొంత వాళ్ళైనా సరే డబ్బు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే ఎలా అని ఆలోచించే డబ్బు ఇవ్వండి. ఎందుకంటే డబ్బు కంటే బంధాలు విలువైనవే, కానీ డబ్బు వల్లే సంబంధాలు పాడవుతాయి. చివరిగా ఒక మాట, మనం బంధాలను కోల్పోకుండా ఉండాలి అంటే జాగ్రత్త అవసరం. డబ్బు ఇచ్చేటప్పుడు మనసుతో పాటు బుద్ధిని ఉపయోగించాలి. డబ్బు కోసం బంధాలను పాడు చేసుకోవద్దు. అలాగే బంధాల కోసం డబ్బును కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.